హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు నేతేటి వ్లాగ్స్. ఇక్కడ ఏంటి అని ఏం చెప్పక్కర్లేదండి. జస్ట్ ఆ వైబ్ అవి చూస్తేనే చాలు మనకు తెలిసిపోతుంది. అది లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి. ఇంకా ఆ పేరు చెప్తుంటేనే మనసులో ఆనందం అలా పొంగుకొస్తుందండి. తిరుపతి వెళ్ళాలని అప్పటికప్పుడు అనుకున్నామండి. నిజంగా 1 డే బిఫోర్ అలా అనుకున్నట్లుగానే ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్యాంప్ అనమాట. అనుకోకుండా వెళ్తేనే అది సక్సెస్ అవుతుందని, ఆ స్వామి పిలుపు ఎలా వస్తుందో ఎట్నుంచి వస్తుందో అసలు చెప్పలేమండి. నిజంగాను అతనికి మనల్ని చూడాలని అనిపిస్తేనే పిలుస్తారంట. మనకి ఎల్లవేళలా అనిపిస్తుంది. ఎప్పుడు 365 డేస్ మనకి అసలు తిరుపతి ఆ టెంపుల్ దగ్గర కూర్చొని అలా ఉండాలన్నా కూడా ఉండగలం. అంత హ్యాపీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ మనకి అది కుదరదు. కానీ బట్ అక్కడికి వెళ్తే మాత్రం అస్సలు రాబుద్దేదండి. నేను 1 డే అనుకుని మళ్ళీ మా హస్బెండ్ కాడికి ఇంకొక రోజు ఉందాం ప్లీజ్ అనుకుంటా. అక్కడి నుంచి నేను అస్సలు రాలేకపోయాను. నిజంగా ఏదో వదిలి రావాలంటే నాకు అసలు కళ్ళకి నీళ్ళే వచ్చాయి. అంత ఏదో ఎమోషన్ అనమాట. ఏదో తెలియని ఆనందం. అసలు ఆ తిరుపతి అంటేనే అంతే కదా. అందరూను ఎంత క్యూలో ఎంత లైన్లో అన్నీ మర్చిపోతాం ఆ ఒక్క క్షణం అతన్ని చూసేసరికి. తిరుపతి బొట్టు అనగానే అందరూ ఇష్టపడతారు. అందరూ ప్రతి ఒక్కరు పెట్టించుకుంటారు. నిజంగా అది డే టైమా నైట్ టైమా కాదండి. ఆ టెంపుల్ ఆ ప్రశాంతతే వేరు అసలు. చాలా చాలా బాగుంటుంది. మనందరికీ తెలిసిందే. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే అదొక ఆనందం అని. తిరుపతి అనగానే ఫస్ట్ షాపింగ్ అండి. మనం కొనకపోయినా ఆ ఆనందం ఎంత బాగుంటుందంటే ఒక్కొక్క బొమ్మల్లో ఒక్కొక్క ఆనందం కళ్ళకి చూస్తుంటే కడుపు నిండిపోద్ది అనమాట. అంత బాగున్నాయి. చక్కగా ఒక పక్క షాపింగ్ చేసుకోవచ్చు, ఒక పక్క చెవులతో గోవింద గోవింద నామస్మరణ అలా వస్తూనే ఉన్నాయి అక్కడ. ప్లస్ ఇంకా తిరుపతి అనగానే మనకి వెంగమాంబ. అన్ని లక్షల మందికి అసలు ఆ భోజనం ఎలా పెడుతున్నారు, ఎంత మందికి అసలు ఎవ్వరూ అలసిపోయినట్లు కూడా కనిపించదండి అక్కడ. ప్లస్ రైస్తో పాటు ఒక వడ ఇచ్చారండి. అదైతే అద్భుతంగా ఉంది. ఇంట్లో ఒక 10 మందికి వడలు వేయాలంటేనా మనం అలసిపోతామో ఏమో అనుకుంటాము. కానీ భోజనం అయితే సంపూర్ణంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంది. చాలా చాలా నచ్చిందండి భోజనం. ఇంకా నైటు ఆ రోజు వెళ్ళామండి. వెళ్తే రిటర్న్ అబ్బా చూస్తుంటే ఇంకా ఊరంతా లైట్లు పెట్టారు. ఆ బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాలంట మరుసటి రోజు నుంచి మేము వెళ్ళినప్పుడు. సో ఆ లైటింగ్ చూస్తే ఇంకా అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఇంకా అక్కడే మరో 10 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు ఉండాలా అని అనిపించింది. కానీ ఇంకా అవ్వలు కుదరలేదు. సో అందుకు ఇంటికి వచ్చేసాం. కానీ చాలా చాలా బాగుందండి. ఈసారి అయితే చాలా మనసుకు ఆనందం అనిపించింది. మనుషులకి ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ అక్కడికి ఒక ప్రాబ్లం అనుకొని వెళ్ళాము. కానీ అయినా కూడా అసలు అవి ఏమీ గుర్తులేదండి నాకు. అక్కడ ఉన్నంత సేపు ఆ ఆనందలోకంలో విహరిస్తూనే ఉన్నాను నేనైతే. అసలు నాకు ఏం అనిపించలేదు. ఇంకా భగవంతుడి నామస్మరణ. అసలు వాళ్ళంతా అక్కడ ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఇంకా క్యూ లైన్లు వెళ్తూనే ఉన్నాయి. గోవింద నామస్మరణ ఆ మైకుల్లో వస్తూనే ఉన్నాయి. గోవింద గోవింద అనుకుంటూనే ఉన్నారు అక్కడ. ఆ గోవింద అన్న పిలుపులో ఆ ఆనందం అస్సలు వర్ణనాతీతం అండి నిజంగా. ఇంకేం గుర్తొస్తాయి మనకు. అతను ఉన్నాడు కదా సపోర్ట్, ఇంకేముందిలే అన్న ఒక ధైర్యం, ఒక భరోసా మనకు వస్తుందండి అక్కడికి వెళ్ళంగానే. అలాగే అనిపించింది నాకు. సో
ఇంకా అదండి విషయం. నేనైతే ఇలాగా ఎంజాయ్ చేశాను తిరుపతి. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు తిరుపతి వెళ్ళేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్‌లు కూడా నాకు షేర్ చేయండి. ఈసారైతే ఆ 6 ప్లేసెస్ ఉన్నాయి తిరుపతిలో చూడాల్సినవి. సో, అవి కూడా చూశాను. అసలు ఎలా ఉంది? ఏంటి? అక్కడ ఎక్స్‌పీరియన్స్‌లేంటి? అన్నీ మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్‌లో ఆ 6 తీర్థాలు కూడా మీకు షేర్ చేస్తానండి. అవి కూడా చాలా బాగున్నాయి. అసలు మంచిగా చూడాల్సిన ప్లేసెస్ అవి. సో, నా వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్